ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని ఎలా చెక్ చేసుకుంటామో ఒకసారి పైథాన్ కోడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అసలు బేసిక్గా ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని ఎట్లా, దానికి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి 1, ఇంకోటి ఇట్ సెల్ఫ్. అప్పుడే అది ప్రైమ్ అని చెప్పగలుగుతాం. సపోజ్ 5 తీసుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1, 5 అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది మనం ప్రైమ్ అని చెప్పగలుగుతాం. సపోజ్ 6 తీసుకోండి, దానికి ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 6 అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాట్ ఏ ప్రైమ్ అని చెప్తాం. సో బేసిక్ కండిషన్ ఇది, ఏదైనా నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి 1, ఇంకోటి ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా నెంబర్ తీసుకోండి, 1, 2, 4, 8 అన్నిటికైతే 1 అయితే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకోటి ఇట్ సెల్ఫ్ అయితే కామన్ ఉంటుంది. అన్నిటికీ 1, ఇట్ సెల్ఫ్ అయితే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ రెండు మనం కన్సిడర్ చేయకుండా ఆ రెండింటి మధ్యలో ఉండే నెంబర్స్ ఒక్క నెంబర్తోనైనా మనం ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్లీ డివిజబుల్ అయితే అది ప్రైమ్ కాదని ఈజీగా అయిపోవచ్చు. సపోజ్ ఇప్పుడు 9 తీసుకోండి, 9, 1, 9 ఇవి అన్ని నెంబర్స్కి ఇవి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు పక్కన పెట్టేసేయండి. ఈ రెండు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉండే నెంబర్స్ అంటే 2, 3 and so on 8 ఈ నెంబర్స్ తోటి ఒక్క నెంబర్తోనైనా 9 పర్ఫెక్ట్లీ డివిజబుల్ అయితే మనకి ఇది ప్రైమ్ కాదని చెప్పవచ్చు. ఇప్పుడు 3తోనే పర్ఫెక్ట్లీ డివిజబుల్ అవుతుంది 9, సో అప్పుడు ఇది ప్రైమ్ కాదని చెప్పవచ్చు. సో ఈ కండిషన్ మనం కోడ్లో రాస్తాం. అంటే 1 కన్సిడర్ చేయం, ఇట్ సెల్ఫ్ కన్సిడర్ చేయం. మధ్యలో ఉండే నెంబర్స్తో ఒక్క నెంబర్తో ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్లీ డివిజబుల్ అయితే అది ప్రైమ్ కాదని చెప్పచ్చు, ఎందుకంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అయిపోతాయి. సో అది పర్ఫెక్ట్లీ ప్రైమ్ కాదని చెప్పచ్చు. సో అదే మనం కండిషన్ రాసుకున్నాం, డిఫైన్ ఈజ్ ప్రైమ్. ఇంకోటి, ఇఫ్ ఇచ్చిన నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నా కానీ మనకైతే అది ప్రైమ్ కాదు. తెలిసింది మనకి, నెగిటివ్ నెంబర్స్ 0, 1 ఇవి ప్రైమ్ కాదు కాబట్టి ఆ నెంబర్స్ ఏమైనా వస్తే మనం అయితే ఫాల్స్ రిటర్న్ చేసుకుంటాం. ఎల్స్ అంటే ఎల్స్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ కండిషన్ రాకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది, ఫర్ లుక్ వెళ్ళిపోతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 అవసరం లేదు మనకి, అంటే ఈ మధ్యలో ఉండే నెంబర్స్ మనం చెక్ చేస్తున్నాం కాబట్టి 1 అవసరం లేదు. 2, ఇంకోటి ఇట్ సెల్ఫ్ కూడా అవసరం లేదు, అంటే 2 నుంచి n తీసుకుంటాం. అంటే మనకి ఏమేమి వస్తుంది? 2 to n-1 ఉంటుంది రేంజ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 to n ఇఫ్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజబుల్ బై ఎనీ నెంబర్ ఇన్ బిట్వీన్ 2 to n. అంటే ఏదైనా నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఈ రేంజ్లో ఉన్న నెంబర్ ఏదైనా నెంబర్తోని మన గివెన్ నెంబర్ డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే అది ప్రైమ్ కానట్టే కదా. సో రిటర్న్ ఫాల్స్, లేకపోతే రిటర్న్ ట్రూ. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నా కానీ మనకి రిటర్న్ ఫాల్స్ కావాలి, లేకపోతే ఈ రేంజ్లో ఉన్న నెంబర్తో ఏదైనా డివిజబుల్ అయిందనుకోవాలి మనకి రిటర్న్ ఫాల్స్ కావాలి, లేకపోతే రిటర్న్ ట్రూ. సో నెంబర్ని కాల్ చేద్దాం. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ సో దీన్ని ఫంక్షన్ కాల్ చేద్దాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్రైమ్ నెంబర్. మనకి ఆన్సర్లో స్టోర్ అవుతుంది ఏ రిటర్న్ చేస్తుందో. ఇఫ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే మనకి ట్రూ అయితే ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఆ నెంబర్ ప్రైమ్ అని ప్రింట్ చేస్తాం. ఎల్స్ అంటే ఆన్సర్ ఒకవేళ ఫాల్స్ వస్తాయి ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ నాట్ ప్రైమ్. అర్థమైన కండిషన్. ఒకవేళ 1 నుంచి తక్కువ నెంబర్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నా కానీ మనం ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే 2 to n-1 రేంజ్లో మనకి ఏదైనా పర్ఫెక్ట్లీ డివిజబుల్ అయినా కానీ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే రిటర్న్ ట్రూ. ఇప్పుడు సపోజ్ n6 తీసుకోండి, n6 తీసుకొని చెక్ చేయండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 to n అంటే 2 to 6 రేంజ్ అంటే ఏమేమి నెంబర్స్ వస్తాయి మనకి? 2, 3, 4, 5 ఈ రేంజ్. సో ఇఫ్ 6 ఈజ్ పర్సెంట్లీ డివైడెడ్ బై 2 అంటే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 0నే కదా, రిమైండర్ 0 వస్తుంది. సో రిటర్న్ ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది. అంటే ఇది 6 అనేది నాట్ ఏ ప్రైమ్. 5 తీసుకుంటే మనకి 2 to సపోజ్ n ఈక్వల్ టు 5 తీసుకోండి, రేంజ్ ఏమొస్తుంది? 2 to 2, 3, 4 కానీ ఏ నెంబర్తో డివిజబుల్ కాదు 5.
కాబట్టి మనకి రిటర్న్ అనేది ట్రూ రిటర్న్ అయిపోతుంది. ఈ కండిషన్ అంతా అయిపోయినాక రిటర్న్ ట్రూ అయిపోతుంది మనకి. సో ఇఫ్ ఆన్సర్ ఈక్వల్ టు ప్రైమ్ రిటర్న్ అవుతుంది, లేకపోతే నాట్ ప్రైమ్ ప్రింట్ అవుతుంది. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అరే 2కి ఎట్లా ఇది కండిషన్ పాసిబుల్ కాదా అని. 2కి చెక్ చేద్దాం ఒకసారి. 2 తీసుకుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 to n అంటే ఏంటి, 2 to రేంజ్ ఆఫ్ 2 to 2 అని వస్తుంది. అంటే మనకి నెంబర్స్ ఏవి అసలు ఈ కండిషనే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనకి రేంజ్లో ఈ నెంబర్ కన్సిడర్ కాదు, దాని ముందు వరకే కౌంట్. అంటే 2 to 1 అనేదే ఉంటుంది మనకి రేంజ్. 2 to 1 అసలు ఏంది, అది ఫెయిల్ అయిపోతుంది కండిషన్. అంటే ఈ కండిషనే ఫెయిల్ అయిపోతుంది, అంటే అసలు లోపలికి వెళ్ళదు, లూప్ లోపలికి వెళ్ళదు అసలు. సో డైరెక్ట్ రిటర్న్ ట్రూ అనేది ట్రూ రిటర్న్ అయిపోతుంది మనకి. సో అలా 2కి కూడా ఈ కండిషన్ అనేది వ్యాలిడ్ ఉంటుంది.